80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సంచలనమైనటువంటి కేసు విజయవాడ కృష్ణాలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. అక్కడక్కడ మనం చూస్తుంటాం, సంచలనమైనటువంటి కేసులు బయటికి వస్తుంటాయి. సాక్ష్యాలను తారుమారు చేసిండ్రు, అసలు బాడీనే దొరకకుండా చేసిండ్రు అని చెప్పి గొప్పలు తెప్పలుగా పోలీసు వాళ్ళే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రకంగా చేసిండ్రు క్రైము, ఆ రకంగా చేసిండ్రు అని చెప్పి చెప్తుంటారు. కానీ మొట్టమొదటిసారిగా విజయవాడ కృష్ణాలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ నాగరాజు అనేటటువంటి ఒక వ్యక్తి గాదె సాయి కృష్ణ అనేటటువంటి 24 సంవత్సరాల యువకుణ్ణి పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని ఒక నెల రోజులు చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి గోర్లను వీకి రకరకాలుగా వేధింపులకు గురి చేసి ప్రాణాలు కోల్పోవడంతో చివరికి శవాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెంపకుండా కృష్ణాలంక బరియల్ గ్రౌండ్లో 2 కానిస్టేబుళ్ళు మరికొంతమంది పోలీసుల సిబ్బంది సహాయంతో అంతిమ సంస్కారాలు కడసారి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కకుండా కాలబెట్టినరని చెప్పి వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ తెలుగు రాష్ట్రాలని దేశ ప్రజల్నే కలిసివేసినాయని మాత్రం చెప్పొచ్చు. ఎస్, సాయి కృష్ణ గారి మీద 20కి పైగా కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. విచారణ చేస్తే చేయొచ్చు. శిక్షించాల్సినటువంటిది కేసులని వారికి ఏమన్నా వారు ఇబ్బందులకు గురి చేస్తే వారికి శిక్ష ఖరారు చేయాల్సింది కోర్టులు, పోలీసులు కాదు. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి 40 సంవత్సరాల 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు. కానీ మరి ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాలుగా పాలన మాత్రము పూర్తిగా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి అడుగులకు మడుగులొత్తుకుంటా అక్కడ పోలీసులు పనిచేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది. మరి ఇంత దారుణం ఉంటుందా? ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? దేశవ్యాప్తంగా చాలా వరకు అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూలలో లాకప్ డెత్లు అవుతుంటాయి. మనం చూసినాం ఇటీవల తమిళనాడులో కూడా లాకప్ డెత్ విషయంలో సంచలనమైనటువంటి కేసు. అక్కడ 6 మంది పోలీసులకు జీవిత ఖైదు ఉరిశిక్ష విధించింది. ₹1 కోటి పైగా వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంత దౌర్భాగ్యమా? చనిపోయినటువంటి వ్యక్తి ఆనవాళ్ళు కూడా లేకుండా రూపుమాపి కడసారి చూపు కూడా లేకుండా దహన సంస్కరణలు చేస్తున్నాడంటే అసలు ఈ సిఐ నాగరాజు వెనకాల ఎవడున్నాడు? ఒక సిఐతోని ఆయనను సస్పెండ్ చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టి చేతులు దులుపు కూడా సరిపోదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీ పరిపాలనలో పోలీసులు ఇంత బరి తెగించి విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోండి. ఇది ఏమి ఉత్తర కొరియా కాదు, ప్రజాస్వామ్య దేశం. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైనా ఉంటే న్యాయస్థానాలు ఎందుకు? ఇక మీరే ఇదేని చేస్తే ఎవడిచ్చుడు? సిఐ నాగరాజు వెనకాల ఎవడున్నాడు? ఖచ్చితంగా ఈ డొంకలాగి ఈ ఘటనకు గల కారణాలకి సంబంధించినటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలి. అరే ఇంత దారుణం ఉంటుందా? మే 9 తారీఖు అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడనో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం దగ్గర అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తీసుకొని వచ్చి ఒక 10-15 రోజులు చిత్రహింసలు పెట్టి చివరికి వాళ్ళ తల్లిని పిలిపించి ఇక నీ కొడుకు లేడనుకో, పూలదండ వేసుకో అని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి శవాన్ని కూడా మాయం చేసిండ్రంటే ఎంత దౌర్భాగ్యం! ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఒక ఆయన చెప్తుంటాడు, కొత్త పిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్లు. ఒక్కొక్క సందర్భంలో ఒక వేషం వేసుకొని వచ్చి నేను సనాతనిని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ చట్టాలను నేను కాపాడుతా అని చెప్తుంటాడు. మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నెల రోజులుగా ఒక వ్యక్తి శవం కూడా దొరకకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మీకు తెలియకుండా ఇదంతా జరిగిందా?
మీకు తెలియకుండా ఇంత జరిగితే మీరు ఇక ప్రభుత్వంలో ఉండి కూడా వేస్టే కదా. ఆన్య శాత కాకుండా ఈడొచ్చి ఇక తెలంగాణలో నేను పీక్తా నాడతా కట్టలు కడతా ఇక ఈడ కూడా నేను ముఖ్యమంత్రిని అయితే అనే లెవెల్లో కటింగ్లు ఇస్తుంటాడు ఒక ఆయన. ఏంది మీ చేతగానితనం వల్ల ఎంతసేపు మీరు పోలీసులను అడ్డం పెట్టుకున్నారు దేనికా అంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, మిమ్మల్ని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇదా ఏ రాజరికం అనుకుంటున్నారా, మీ అయ్యా జాగిర్ అనుకుంటున్నారా? పోలీసులు కూడా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆడ ఆన్య శాఖ లేదు కానీ ఇక్కడ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరన్నా ప్రశ్నిస్తే ఇక్కడికి వచ్చి జర్నలిస్టులను పట్టుకొని పోయి విజయనగరంలో కర్నూలులో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ చేసి 3rd డిగ్రీలు ప్రయోగించి మనం చూసినాం. ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు వెంకటరామిరెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనను పాపం ఎక్కడనో ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయి విజయనగరం తీసుకొని పోయి నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటనలు చూసినాం. ఇది సాలదన్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఆయనను కూడా వేధించే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద మీరేమన్నా ఓవర్ యాక్టింగ్ చేస్తే తోలు తీస్తామని చెప్పి తెగేసి చెప్పడంతో తోక ముడుచుకొని పారిపోయినారు ఇక్కడ నుంచి. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? గత 40 రోజులుగా ఒక వ్యక్తి కనబడకుండా పోతే పాపం వాళ్ళ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి హైకోర్టుకి వెళ్ళి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఆమర నిరాహార దీక్ష చేస్తే కూడా పట్టించుకున్న పాపాన పోతలేరంటే అరే మీకు కనీసం మానవత్వం ఉందా? మీరు కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా మాకైతే అర్థమైతలేదు. చివరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 17 లోపు హాజరుపరచాలని చెప్తే లేదు తప్పిసుక తిరుగుతున్నాడు ఎక్కడున్నాడో మాకు దొరుకుతలేడు అని చెప్పి జూన్ 29 తారీఖు వరకు మళ్ళీ టైం తీసుకున్నారు. ఎక్కడున్నాడు? సంపేసి బూర్ద చేసి కృష్ణానదిలో కలిపిన తర్వాత ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఎవరి చెవులో పువ్వు పెడతారు? నాగరాజు గారు మరి ఇంత దౌర్భాగ్యంగా గింత చట్టాన్ని మీ చేతులకు తీసుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఒక వ్యక్తి మీద 3rd డిగ్రీ ప్రయోగించే హక్కు కూడా మీకు చట్టం కల్పించలేదు. ఏమన్నా ఉంటే కోర్టులు ఉంటాయి శిక్షిస్తుంది. ఇంత నీ అయ్య జాగిరి అన్నట్లు నీ అప్ప జాగిరి అన్నట్లు పోలీస్ స్టేషన్ ఏదో నీ ఇల్లు అన్నట్టుకున్నట్లు ప్రవర్తించి అంతిమంగా ఏమైపోయినావు? దీని వెనకాల ఎవడున్నాడు? ఖచ్చితంగా ఒక్క సిఐ నాగరాజుతో పోదు, దాని వెనకాల ఇంకా చాలామంది ఆఫీసర్లు ఉండి ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒక్క నాగరాజే కాదు మిత్రులారా, మనం చూసుకున్నట్లయితే పాపం చాలామంది ఉన్నారు. ఇంకా నిన్న మొన్న మనం చూస్తే ఇంకొక వ్యక్తి కూడా అబ్బాయి పాపం సూసైడ్ చేసుకున్నట్టు నాగరాజు గారి వేధింపులను నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆయన ఒక దళిత యువకుడు క్రాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక ఇదంతా ఇట్లుంటే కొన్ని పత్రికలు కొన్ని చెత్త పేపర్లు చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వచ్చేటటువంటి కొన్ని పేపర్లు చెప్తున్నాయి, కొన్ని ఛానళ్ళు చెప్తున్నాయి. దీనికి కులాన్ని ఎందుకు అడ్డగడుతున్నారు, దీనికి కాపులు కమ్మలని ఎందుకు ఎడుతున్నారు అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా నేను, ఈరోజు కాపు అనేటటువంటి ఒక కులం కార్డే కనుక ముందుకు తీసుకురాకపోయి ఉండేటట్లయితే ఈ కేసు ఇంకా 2 నెలలు అయినా కానీ కొలిక్కి వచ్చేది కాదు. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ కాపు అనేటటువంటి ఒక కులం కార్డు ముందుకు తీసుకురావడంతో మొత్తం ఉరుకులు పరుగులు పెట్టి అంత బయటకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా పోలీస్ అధికారుల మీద సిఐ నాగరాజు గారి మీద అత్యాయత్నం కేసు చేసి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శిస్తే ఈరోజు ఆగమేఘాల మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ప్రత్యేక ఆఫీసర్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి 40 రోజులుగా ఎందుకు దర్యాప్తు చేయలేరు? ఎందుకు అడుగులకు మడుగులొత్తుకుంటా ఎందుకు చేతగాని వ్యక్తులుగా కూర్చున్నారు? ఎందుకు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసినారు? పాపం ఆ తల్లి మీరు చూడండి మిత్రులారా, ఆ తల్లి కన్నీళ్లు చూస్తే అసలు గుండె తరక్కపోతున్నది. ఎవడన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా దాని వెనకాల శిక్ష అనుభవించాల్సిందే, ఎవడు కాదనడు. కానీ చట్టాన్ని మీ చేతులకు తీసుకొని మరి ఇంత దౌర్భాగ్యంగా మాత్రం ఈ దేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగలేదా? మీరు ఒక్కసారి చూడండి. పాపం ఆమె
గాదే సాయి కృష్ణ, గాదే నాగేశ్వరరావు. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి. నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకును చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశోదులకు నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కన వాళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాలి. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు అయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసిలో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికి దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి కూడా తిరిగానయ్యా. నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డ చెప్పేశాడు అయ్యా. కాదన్నట్టు తేలిగయ్యా నా కొడుకు వాచనలోకి ఎత్తుకునేటట్టు చేశాడు. చూడండి, ఇట్లా ఒక అమాయకమైనటువంటి తల్లి పాపం ఇంతమంది లాయర్లను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే తప్ప న్యాయం జరగని పరిస్థితి వచ్చిందంటే మరి ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉందా లేదా, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు అధికారం అనేటటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అడ్డం పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఆఫీసర్లను కూడా ఎంకరేజ్ చేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. దీని వెనకాల ఎవడున్నా ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా కదా, సిబిఐతోని ఎంక్వైరీ చేయాలి. ఎవరినో ఏసీపీని వేస్తా ఇంకొకరిని వేస్తా అంటే కుదరదు. సిబిఐతోనే ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. ఎందుకు ఇంత బరి తెగించి విజయవాడ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రవర్తిస్తున్నారో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కొంత విజయవాడ అంటేనే ఆ కల్చర్ కొంత రౌడీయిజం కామన్గా ఉంటాయి ఆడ. దానిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. కానీ ఈ రకంగా చట్టాన్ని మొత్తం మా చేతులకు తీసుకొని ఇక చంపేస్తాం, కాల్ చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామంటే మాత్రము అంతిమంగా బలయ్యేది మీరే. ఇంత దౌర్భాగ్యమా? చూడండి, గిగ్ వర్కర్ సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైఎస్ జగన్ డిమాండ్. ఈ కేసులో సిఐ ఒక్కడిని బాధ్యునిగా చేస్తే సరిపోదు. చెప్తున్నాం, ఒక్క సిఐతోనే కాదు, దీని వెనకాల చాలామంది ఉండింటారు. ఒక శవం ఒక్కనికి లేవదు, ఒక 4 సహాయం అన్న తీసుకోవాలి. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేరంలో విజయవాడ సిపి డీజీపీకి భాగం ఉంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై మర్డర్ కేసు పెట్టాలి. చిన్న ఇష్యూ జరిగితేనే సిఐలు డిఎస్పీలను అవసరమైతే ఎస్పీలను డీజీపీని కూడా అడిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఒక సిఐ గారి మీదనే కేసు పెట్టి ఎందుకు చేతులు దులుపుకుంటున్నారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చూడండి ఎట్లున్నది. కొడుకు కోసం మా తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, ఫోటోకు దండ వేసుకోమని సిఐ ఏలన చేశాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చెత్తబుట్టలో పడేశారు. సాయి కృష్ణను చంపేశాక లీడర్ల ద్వారా తల్లితో బేరసారాలు. నీ కొడుకు లేడు, నువ్వు ఫోటోకు దండేసుకని చెప్పిండంట. అది కాకుండా నీ కొడుకుని చంపేసినాం, నీకేమన్నా కావాలంటే చెప్పని చెప్పి లీడర్లతోని సెటిల్మెంట్కు పంపించిండంట తల్లి దగ్గరికి. తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల్లో భయం. బాధిత కుటుంబానికి అండగా వైఎస్ఆర్సీపీ చివరికి చంపమని
ఒప్పుకుంటూ సిఐ సస్పెన్షన్, చివరికి చంపామని ఒప్పుకుంటూ సిఐ సస్పెన్షన్. మే నెలలోనే ఇలాంటి ఘటనలు 2 జరిగాయి. ఇట్లా 2 ఘటనలు కూడా మే నెలలోనే జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది.